ఈ కాళేశ్వరం డ్రామా ఆడుతున్నటువంటి కేసీఆర్ కుటుంబాన్ని కమిషన్ల పేరు మీద ఇది తీసుకున్నారు అని చెప్పి కమిషన్లు కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళిద్దరి డ్రామా వల్ల కాంట్రాక్టర్లను గుప్పిట్లో పెట్టుకొని పార్టీ ఫండింగులు తీసుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళ వల్ల వీళ్ళు ముగ్గురు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తం తాగుతా ఉన్నారు. వచ్చిందా ఏమన్నా లాభం అంటే 40,000 ఎకరాలు మారలే 18 లక్షల ఎకరాలు. ఇది కేసీఆర్ చేసిన చిన్నాభిన్నం దుర్మార్గమైన దోపిడీ అయితే దాన్ని ఇప్పుడు మరి కేసీఆర్ అది చేసిండు కదా, మరి మేము ఒకటి చేయాలి కదా. చలో ఆయన కాళేశ్వరం చేసిండు, నేను మూసీ చేస్తాను, ఈయన మూసీ ముంగటేసుకున్నాడు. ఇప్పుడు ఆ కేసీఆర్ చేసిన కాళేశ్వరం రేవంత్ రెడ్డి చేయబోతున్నటువంటి మూసీ రెండు ఒక్కటే. ఇక పైపెచ్చు ఇన్స్టాంట్గా డబ్బులు సంపాదించే మార్గాలు. హైదరాబాద్ మెట్రో రైల్ ఎల్ఎన్టీ సంస్థ వాడు నేను నడపలేకపోతున్నా, నా వల్ల అయితలేదని ఆడు చేతులు ఎత్తేస్తే క్లియర్గా ఏపీ గవర్నమెంట్కి అప్పుడు ఎల్ఎన్టీకి మధ్య కుదిరినటువంటి ఎంఓయూలో ఒక క్లాస్ పెట్టుకున్నారు. నువ్వు ప్రాజెక్టును మధ్యలో ఇడిచిపెట్టిపోతే నడపనని వెళ్ళిపోతే నువ్వు పెట్టిన 2,000 కోట్ల పెట్టుబడియా, నువ్వు బ్యాంకుల దగ్గర తెచ్చినటువంటి అప్పు ఏదైతే ఉందో దాంట్లో 90% కడతా, 10% నువ్వే కట్టాలనేటువంటి ఎంఓయూ ఉంటే ఓవర్ నైట్లో కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, హరీష్ రావు ముగ్గురు కలిసి ఎల్ఎన్టీ పేరు మీద కమ్సే కమ్ 3,000 కోట్లు మింగిరు. వీళ్ళు ఈ ప్రాజెక్టుల పేరు మీద దోపిడీలు చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీలకన్నిటికీ మూలకర్తలుగా తయారైనారు. తెలంగాణ ప్రజలారా, మన నెత్తిన అప్పులు మిగులుతా ఉన్నాయి, వాళ్లకు కాసుల పంటలు వండుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు మన జీవితాలను మార్చవు, ఇవి కేవలం మనల్ని అప్పుల ఊబిల్లోకి తీసుకుపోతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి 2014 జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో పుట్టింది మన రాష్ట్రం. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో పుట్టినటువంటి రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల ఊబిల్లోకి తీసుకుపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. దీన్ని గుడ్లప్పగించి చూసి ఈ దొంగలకు సర్ది కట్టింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన జీవితాలు మారాలన్నా నికార్స్ అయినటువంటి ప్రభుత్వం రావాలి. పేద వర్గాల నుంచి ప్రభుత్వం ఏర్పడాలి. ఆకలైనోనికే తెలుస్తుంది అన్నం బాధ. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్పీ పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దోపిడీ దొంగలు తిన్నటువంటి సొత్తులు కక్కిచ్చి ఇది పేదల ముంగట పెట్టాల్సినటువంటి సొమ్ము. ఇది ఆ పని చేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ జై తెలంగాణ, జై బీసీ.